చేప గురించి ప్రత్యేకంగా పరిచయాల అవసరం లేదు. పుస్తెలమ్మైనా సరే పులస చేప తినాలని అంటారు. ఈ సామెత ఊరికే రాలేదు. ఈ చేప ఖరీదు కూడా ఎక్కువే. ఈ పులస చేప గోదావరి నదిలో మాత్రమే దొరుకుతుంది. అదే సముద్రంలో దొరికితే వలస చేప అని పిలుస్తారు. పులస చేప కూర ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా ఫేమస్ వంటకం అని చెప్పుకోవచ్చు. గోదావరి జిల్లాల్లో పులస చేపకి సీజన్ మొదలైంది. అయితే గోదావరికి ఎర్ర నీరు వచ్చి చేరుతుండటంతో పులసలు కూడా క్యూ కట్టాయి. మత్స్యకారులకి ఒకటి అర అన్నట్లుగా అక్కడక్కడ పులసలు దొరుకుతున్నాయి. అయితే అలా దొరికిన పులసల కోసం జనాలు ఎగపడుతున్నారు. కేజీ చేప కోసం ఏకంగా ₹1000 వెచ్చిస్తున్నారు. అయితే పులసల పేరుతో మరొక కొత్త దందా జరుగుతోంది. పులస చేపల పేరు చెప్పి విలస చేపల్ని అంటగడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. గోదావరిలో పులస చేపలు కనిపించకపోయినా యానం మార్కెట్లో మాత్రం పుష్కలంగా దొరుకుతున్నాయట. యానం మార్కెట్లో పులస చేపల గురించి ఆరా తీస్తే కొందరు వ్యాపారులు కోల్కతా, హౌరా నుంచి విలస చేపలని తెచ్చి పులసల పేరుతో అమ్ముతున్నారంట. అయితే పులస చేపలకి ఉన్న డిమాండ్ ని వీరు సొమ్ము చేసుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ విలస చేపలు సైజుని బట్టి 600 నుంచి 1300 వరకు పలుకుతుంది. అయితే గోదావరి జిల్లాల్లో పులస చేపలకి మంచి డిమాండ్ ఉందని తెలిసి విలస చేపలని తెచ్చి అమ్ముతున్నారట. అయితే బంగాళాఖాతంలో లభ్యమయ్యే ఈ విలస చేపల్ని హౌరా, కోల్కతా నుంచి రైళ్లలో కాకినాడకి తెస్తున్నారు. అక్కడి నుంచి ఆటోల్లో యానం మార్కెట్ లో పులస చేపల్ని చేరవేస్తున్నారు. అయితే చూడటానికి రంగు, వాసన ఒకేలాగా ఉంటుంది కానీ విలస, పులస చేపల రుచిలో తేడా ఉంటుంది. విలస చేప, పులస చేప వ్యత్యాసాన్ని కూడా కనిపెట్టొచ్చట. గోదావరిలో పట్టుకొచ్చిన పులస చేపని వెంటనే మార్కెట్ లోకి తీసుకొచ్చి వేలం పాట నిర్వహిస్తారు కాబట్టి తాజాగా ఉంటుంది. ఈ విలస చేపల్ని సముద్రంలో పట్టుకొని యానంకి తీసుకొచ్చేసరికి 2-3 రోజుల సమయం పడుతుంది. అప్పుడు ఆ చేపలు చూడటానికి తాజాగా ఉండవు. అలా విలస, పులసల మధ్య తేడాని తెలుసుకోవచ్చు అంటున్నారు. అయితే ధవళేశ్వరం, రాజమహేంద్రవరం మార్కెట్ లో దొరికే ఈ పులస చేపల రుచి బాగుంటుందనే అంటున్నారు. అంతేకాదు గోదావరిలో కూడా పులస చేపలు పెద్దగా వలకి చిక్కటం లేదనే చెప్తున్నారు. పదుల సంఖ్యలోనే చేపలు దొరుకుతున్నాయట. ఒకప్పుడు లక్షల్లో వ్యాపారం జరిగేదని ఇప్పుడంత వ్యాపారం లేదంటున్నారు. అయితే ఇక పులస చేప పులుసు ఎంతో రుచిగా ఉంటుంది. ఒక ముక్క పులుసు ధర 2000, 3000 కూడా పలుకుతుందంట. అంత ధర ఉందంటే దాని రుచి ఏ రేంజ్ లో ఉంటుందో అది మనమే అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ కూర రుచి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ చేప తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పులస చేపలో విటమిన్ డి, విటమిన్ B12, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్, ఫాస్ఫరస్, సెలీనియం, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ వంటి పోషకాలు కూడా ఉంటాయి. పులస చేప తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ చేపలో మంచి కొవ్వు పదార్థాలు ఉంటాయి కాబట్టి చెడు కొలెస్ట్రాల్ ని, రక్తపోటుని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మెదడు పనితీరుని కూడా మెరుగుపరిచి మతిమరుపుని తగ్గిస్తుంది. పులస చేపలో ప్రోటీన్ అనేది మెండుగా ఉంటుంది. ప్రోటీన్ శరీరానికి అవసరమైన పోషకాలని అందిస్తుంది. కండరాల నిర్మాణానికి కూడా సహాయపడుతుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకుంటే ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. పులసలో ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా లభిస్తుంది. ఫైబర్ ఫుడ్స్ తీసుకోవటం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. కడుపు ఉబ్బరం, నొప్పి, మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి. పులస చేప తింటే వెయిట్ లాస్ అవుతారు. ఎందుకంటే ఇందులో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి, క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి. సో పులస తింటే వెయిట్ లాస్ అవ్వచ్చు అనేది చాలా గట్టి నమ్మకం. ఇక పులస చేప తినడం వల్ల ఎముకలు, కీళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.